శ్రీచరణ్ పాకల గారు చెప్పండి, ఈ సినిమాకి మీరు హౌ డిఫరెంట్ డిడ్ యూ కంపోజ్ ద మ్యూజిక్? ఉగ్రం మాకు గుర్తుంది, మీరు చాలా ఆర్కెస్ట్రైజేషన్తో ఫైనల్ క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా కూడా చాలా కష్టపడి చేశారు. సో దీనికి వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ డిడ్ యూ పుట్? ఫస్ట్ ఎఫర్ట్ పెట్టింది మార్నింగ్ పని చేయడం మొదలు పెట్టాను ఈ సినిమాకి. Congratulations, మీ ఆవిడ చాలా హ్యాపీ. రాత్రిపూట పని చేయడం లేదు పిల్లోడు కూడా నాన్నని చూస్తున్నాడు. లేదా మాకు మిగతా సినిమా వర్క్స్ కూడా ఉంటాయి కదా, సో ఇంచుమించు అలా వెళ్తూనే ఉంటుంది మీటర్. కానీ వన్ గుడ్ థింగ్ అబౌట్ ద మూవీ అంటే ముగ్గురికి ఒకే మూవీలోని ఒకే ఫ్రేమ్లోని మ్యూజిక్ చేయడం అన్నది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫిల్మ్స్ నేను చేసింది. హెవియెస్ట్ అంటే బడ్జెట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా. బడ్జెట్ పరంగా కూడా కొంచెం గట్టిగానే అన్నిటికన్నా హెవియెస్ట్ దీనికి. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా హెవీగా చేశాను. సో ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ముగ్గురికి. మీ ముగ్గురికి కాదు, హీరోయిన్లకు కొట్టాడు. అవును, హీరోయిన్ పేరు మీద రాశాడు సాంగ్ కూడా. అంటే చెప్పలేమండి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ముగ్గురికి 3 థీమ్ సాంగ్స్ ఉన్నాయి. సో అన్ని డిఫరెంట్ స్టైల్స్లో చేశాను. ఒక సాంగ్ నేను కూడా పాడాను. ఏది ఒకసారి మా కోసం ఒక లైన్ పాడి వినిపించండి. అలా ఇక్కడ పాడేది కాదు అది. అదేంటి పార్టీ అన్నాక పాటలు ఉండవా? పైగా మ్యూజిక్ డైరెక్టరే పాడితే కాపీరైట్ ఇష్యూ కూడా ఉండదు. మీరు అలా నన్ను అడిగితే నాకు లిరిక్స్ గుర్తుండవండి. లలా తమన్నా పాడతాను కాసేపటి తర్వాత. ఓకే.